గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు iDream మీడియా. సో షుగర్ వ్యాధి ఉన్న వారికి నైట్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయని చెప్తూ ఉంటారు. అది ఎందుకు వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ షుగర్ అంటే షుగర్ తినగానే షుగర్ పెరుగుతుంది, వైట్ రైస్ తినగానే షుగర్ స్పైక్ అవుతుంది, ఇలా చెప్తుంటారు. అయితే నైట్ మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎందుకు షుగర్ నైట్ అంటే ఎప్పుడు మీరు అనేది నైట్ తిన్న తర్వాతనా లేకపోతే తిన్న తర్వాత? ఓకే. సో యూజువల్గా నైట్ రైస్ తిన్నా కూడా మధ్యాహ్నం పూట తిననే నైట్ టైం తినద్దు అని చెప్తాము. ఎందుకు అంటే మనం డే టైంలో కార్బ్స్ తీసుకున్నా కూడా కార్బ్స్ దేనికి కావాలి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కావాలి. మనం లంచ్ టైంలో కార్బ్స్ తీసుకున్నా రైస్ తీసుకున్నా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఖర్చు అయిపోతుంది, కార్బ్స్ అనేవి కరిగిపోతాయి. సో ఎక్కువ బ్లడ్లో షుగర్ ఉండదన్నమాట. బట్ నైట్ టైం గనక డిన్నర్లో ఏదైనా కానీ కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే తిన్న తర్వాత పెద్దగా యాక్టివిటీ ఉండదు, 1 or 2 hours పడుకుంటాము. సో కార్బ్స్ కనుక ఎక్కువ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. సో మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ షుగర్ పెరుగుతుంది, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది నైట్ టైం ఎందుకు పర్టికులర్గా చెప్తాము అని అంటే, నైట్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు, కార్బ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఖర్చు చేయడానికి ఏమి యాక్టివిటీ ఉండదు, కాబట్టి డిన్నర్ టైంలో ఎక్కువ కార్బ్స్ అసలు తీసుకోవద్దు అని చెప్తాం. అయితే అసలు డిన్నర్లో ఏమి ఉండాలంటారు? నైట్ డిన్నర్ అనేది ఎంత టైం వరకు చేయొచ్చు? ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. వర్కింగ్ షిఫ్ట్స్, కొంతమంది నైట్ టైం వర్క్ చేస్తున్నారు, కొంతమంది డే టైం వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఈవినింగ్ టైం వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ డే కింద కన్సిడర్ చేయండి అని చెప్తాం. సో నైట్ ఎప్పుడైనా కూడా పడుకునే అట్లీస్ట్ ఒక 2 hours ముందు డిన్నర్ ఫినిష్ చేయాలని చెప్తాం. సో ఆ డిన్నర్లో కూడా ఎంతో కొంత కార్బ్స్ ఉంటాయి, బట్ ఆ కార్బ్స్ కూడా రిఫైన్డ్ కార్బ్స్ కాకుండా హోల్ కార్బ్స్, హోల్ గ్రెయిన్స్ ఉండే కార్బ్స్, లైక్ హోల్ వీట్ చపాతి కానివ్వండి, జవార్ రోటీ కానివ్వండి, రైసే కావాలనే వాళ్ళు బ్రౌన్ రైస్ కానివ్వండి, ఏది తిన్నా కూడా వీటిలో అన్నిట్లో మనకు ఉండేది కార్బ్సే. జొన్నల్లో అయినా, గోధుమల్లో అయినా, రైస్లో అయినా, రాగుల్లో అయినా, మిల్లెట్స్లో అయినా మెయిన్ ఉండేది మనకి కార్బ్స్. కాకపోతే ఒక దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని న్యూట్రియన్స్ అటు ఇటు అవుతాయి. సో వైట్ రైస్లో ఓన్లీ కార్బ్స్ మాత్రమే ఉంటాయి. సో అది కాకుండా కార్బ్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండే గ్రెయిన్స్ ఇట్లాంటివి చూస్ చేసుకొని అడిషనల్గా వెజిటేబుల్స్, ఇంకా ఫైబర్ పెంచుకోవడానికి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం. ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ ఉండాలి అంటే కార్బ్స్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. మన ఫిల్లింగ్ కోసం, పొట్ట ఫిల్లింగ్ కోసం కానివ్వండి, వేరే మినరల్స్, వైటమిన్స్ కోసం కానివ్వండి, వెజిటేబుల్స్ కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం. దాంతోపాటు ప్రోటీన్ కోసం దాల్ కానీ, ఎగ్ కానీ, వాట్ ఎవర్ అది తినే వాళ్ళ దాన్ని బట్టి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఇంత కార్బ్స్ తక్కువ పెట్టుకొని ఫైబర్, వెజిటేబుల్స్, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే అస్సలు వైట్ రైస్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే? తీసుకోవచ్చు, తీసుకోవద్దని ఏం చెప్పం. ఇంకొకటి ఏంటంటే, వైట్ రైస్ మనకు ఒకప్పుడు లేదు. ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు అంత ఎక్కువ వస్తుంది? లైఫ్ స్టైల్ మారడం వల్ల. సో ఆ లైఫ్ స్టైల్లో డైట్ ఒక భాగం. ఈ పాలిష్డ్ రైస్, రిఫైన్డ్ గ్రెయిన్స్, వైట్ రైస్ ఇవి మనకి అట్లా ఒక 2-3 generations ముందు లేవు. ఈ రిఫైన్డ్ కార్బ్స్ తినడం వలన, అది ఎక్కువ క్యాలరీస్ ఇది చేయడం వల్ల, అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఒబేసిటీ కానివ్వండి, ఈ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తున్నాయి. సో వైట్ రైస్ అనేది ఎప్పుడైనా తినచ్చు, కానీ క్వాంటిటీ, పోర్షన్ సైజు జాగ్రత్తగా చూసుకోవాలి. అగైన్ మనం ఒక ప్లేట్ పెట్టుకునేటప్పుడు అన్ని న్యూట్రియన్స్ ఉండేలా చూసుకోవాలి. మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే, ఇంత రైస్ పెట్టుకొని ఒక చిన్న పచ్చడి పెట్టుకున్నట్టు ఒక 2 స్పూన్లు కర్రీ పెట్టుకుంటారు. అది పద్ధతి కాదు. ఇంత రైస్ పెట్టుకొని ఇంత వెజిటేబుల్ కర్రీ, మీరు ఫ్రై చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం, అది కర్రీ ఒకటి, ఇంత మళ్ళీ పప్పు,
పప్పులో ఆకుకూర కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే ప్రోటీన్ మళ్ళీ ఫైబర్ రెండు వస్తాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్డో చికెన్ ఏదైతే అది మళ్ళీ ప్రోటీన్ కిందకు వస్తుంది. సో పెరుగు ఇట్లాగా మనం ప్లేట్ని మనం పెట్టుకునేటప్పుడు ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని ఒక మూలన ఒక్క కూర పెట్టుకోకుండా ఒక పోర్షన్లో రైస్ పెట్టుకొని మిగిలిన పోర్షన్స్లో ఒకటి కానీ రెండు కానీ కూరలు పెట్టుకొని, కూరలు ఎన్ని తిన్నా పర్వాలేదు, కొంచెం పప్పు కానివ్వండి, ఇట్లాంటివి పెరుగు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. తినొచ్చు, వైట్ రైస్ ఖచ్చితంగా తినొచ్చు, తినకూడదనే లేదు, కానీ క్వాంటిటీ అండ్ దాంతో పాటు ఇంకేం తింటున్నాము ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకే, ఎస్ డాక్టర్ గారు. అయితే ఈ డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది చేయాలా వీళ్ళు? సో డిన్నర్ తర్వాత నిద్రకి ఎంత టైం అనేది ఉండాలి? అసలు ఏ టైం వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి? ఓకే, సో అగైన్ రెగ్యులర్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే యూజువల్గా బై 8:30 డిన్నర్ ఫినిష్ చేయమని చెప్తాను. సో డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు. అలాంటి వాళ్ళకి డిన్నర్ తర్వాత ఎప్పుడైనా డిన్నర్ ఒక్కటే కాదు, ఏ మీల్ తర్వాత అయినా కూడా ఒక 10 minutes అయినా వాక్ చేస్తే ఆ కార్బ్స్ అనేవి కొంచెం కరుగుతాయి అన్నమాట. సో డిన్నర్ తర్వాత కూడా వాక్ చేయగలిగితే చేయడమే మంచిది, కానీ కంపల్సరీ అని చెప్పము. ఎస్పెషల్లీ కార్బ్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, సో దట్ ఆ కార్బ్స్ మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది. సో లైక్ ఇందాక చెప్పినట్టు డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 hours వరకు పడుకోకూడదు. సో అట్లీస్ట్ 2 hours తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ అట్లాంటిదన్నా తీసుకొని పడుకుంటే, ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మిడిల్ ఆఫ్ ద నైట్ లో షుగర్ అవ్వడం కానీ, ఎర్లీ మార్నింగ్ లో షుగర్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే, ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మనం తీసుకునే ఆహారమే దాన్ని డెఫినెట్గా పెంచేలా చేస్తుందని. ఇంకా అంతేకాకుండా చాలా మంది కూడా అప్పుడే తింటారు, అప్పుడే పడుకుంటూ పోతారు. సో దాని వల్ల కూడా షుగర్ లెవెల్స్ డెఫినెట్, ఎందుకంటే ఫస్ట్ థింగ్ అరగడానికి ఇబ్బంది అవుతుంది, రెండోది గ్యాస్ ట్రబుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. తిన్న వెంటనే పడుకుంటే ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వవు, అరగదు, దానివల్ల కూడా ఎసిడిటీ ఇట్లాంటివి కూడా పెరుగుతాయి. సో తిన్న వెంటనే యాక్టివిటీ లేకుండా ఇమీడియట్ గా పడుకున్నాం అనుకోండి, అది అంత ఫ్యాట్ కిందకి వెళ్తుంది. సో వాకింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎంత టైం వరకు చేయాల్సి ఉంటుంది? ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా ఉంటాయి. వాకింగ్ కావచ్చు, జాగింగ్, కొంతమంది రన్నింగ్ చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, ఇవన్నీ, కొంతమంది డాన్స్ ఇష్టపడతారు, స్విమ్మింగ్ చేస్తారు, అన్ని ఫిజికల్ యాక్టివిటీ. ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు, బట్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ మూమెంట్ అనేది ఉండాలి. అండ్ ఆ ఇంటెన్సిటీ, అదే లైక్ సెడ్ వాకింగా, జాగింగా, రన్నింగా, అది ఎవరి మీద వాళ్ళ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా రన్ చేయగలుగుతారు, కొంతమంది జాగింగ్ చేయగలుగుతారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వాకింగ్ మాత్రమే చేయగలుగుతారు. సో వాళ్ళ దీన్ని బట్టి ఇంటెన్సిటీ, స్పీడ్ కానివ్వండి, ఇంటెన్సిటీ కానివ్వండి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న మిగిలిన కోమార్బిడిటీస్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు అనుకోండి ఒక జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి వాళ్ళ వెయిట్ని బట్టి కానివ్వండి, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ని బట్టి కానివ్వండి, ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకోండి ఎక్కువ స్ట్రెన్యూస్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తాం. సో అలాగే కొంతమందికి బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటారు, సో అదైనా పర్వాలేదు. కొంతమంది జుంబా ఇట్లాంటివి చేస్తారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ ఫిజికల్ యాక్టివిటీ అనేది ముఖ్యం కాదు, బట్ ఎన్ని రోజులు, వారానికి ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. సో పర్ డే అట్లీస్ట్ ఒక 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీక్లో అట్లీస్ట్ 4 to 5 days మినిమం ఉండాలి అనేది మనం చెప్తాం. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో ఉండాలి అని. ఓకే, సో ఏ టైంలో చేయాలి అని అంటే దానికి అట్లాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. కొంతమందికి మార్నింగ్ కుదురుతుంది, కొంతమందికి ఈవినింగ్ కుదురుతుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకేసారి అరగంట నడవడం నాకు మోకాళ్ళ నొప్పులు అంటారు, అన్ని ఆయాసం వస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే బ్రేక్ చేసుకోండి. మార్నింగ్ ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు. అది కూడా చేయలేని వాళ్ళు తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక 10 minutes అలా అయినా చేయండి అని చెప్తాం. సో ఏం ఫిజికల్ యాక్టివిటీ అనే దానికన్నా ఎన్నిసార్లు చేస్తున్నామో, ఎంతసేపు చేస్తున్నా అనేది ముఖ్యం. అది అంటే వాక్ చేస్తే కనుక ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందా? డెఫినెట్గా. మీరు ఎందుకంటే కార్బ్స్ అనేవి కరిగిపోతాయి కదా,
కార్బ్స్ అనేవి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం, ఇందాక మాట్లాడినట్టు. ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడు ఖర్చు అవుతుంది? ఇలా ఏదైనా ఫిజికల్గా యాక్టివిటీ ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు తినేసి తిన్న వెంటనే షుగర్ చెక్ చేసుకోండి, ఐ మీన్ తిన్న తర్వాత కాసేపటికి షుగర్ చెక్ చేసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి రండి, ఇమీడియట్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. Okay. ఎందుకంటే కార్బ్స్ అనేవి ఖర్చు అయిపోతాయి కాబట్టి. వాక్ అనే కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఎస్ డాక్టర్ గారు. సో అయితే ఎవరైనా జిమ్కి వెళ్ళాలనుకోండి, జిమ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ దాంట్లో ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిది? ఏదైనా పర్టికులర్గా ఉంటుందా? ఓకే, సో జిమ్కి వెళ్ళి చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, ఎక్కువగా ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. డయాబెటీస్ ఉందా లేదా అనే దానికన్నా వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళేటప్పుడు కొన్ని లో షుగర్ అవ్వడము, డీహైడ్రేట్ అవ్వడము, ఇట్లాంటివి కామన్ గా చూస్తుంటాం. సో వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం. ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ జిమ్కి వెళ్లే ముందు ఏదైనా చిన్న స్నాక్ తీసుకొని వెళ్ళమని, ఏదైనా ఫ్రూట్ కానీ, ఎగ్స్ కానీ, గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ, ఖాళీ పొట్టతో చేయకండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే లో షుగర్ అయ్యే రిస్క్, అది కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు లో షుగర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఖాళీ పొట్టతో చేయొద్దు ఫిజికల్ యాక్టివిటీ అని చెప్తాం. ఇంకొకటి హైడ్రేషన్. ఎక్కువ చెమట పోసేటప్పుడు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతాం, దానివల్ల మళ్ళీ బ్లడ్ లో షుగర్స్ పెరుగుతాయి. సో హైడ్రేషన్, నీరసం అయిపోతారు. హైడ్రేషన్ ఒకటి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడము, ఇట్లాంటివి చేయాలని చెప్తాం. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఏదైనా చిన్న స్నాక్ తీసుకోండి. ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు ఏదైనా, ఎవరికైనా కూడా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళైనా ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళైనా కూడా ఖాళీ పొట్టతో వెళ్ళొద్దు అని చెప్తాం. అలాగే పొట్ట నిండా తిని చేయడం కూడా కుదరదు. సో చిన్న స్నాక్ ఏదన్నా, సో దట్ లో షుగర్ లోకి వెళ్లకుండా ఉండడానికి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఏం ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోవాలి అనేది, కార్డియో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కార్డియోతోనే మనకి క్యాలరీ బర్నింగ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, కార్బ్స్ అనేవి ఖర్చు అవుతాయి. సో మిగిలిన వాళ్ళ బాడీ టైప్ని బట్టి, వాళ్ళకున్న ఏరియాస్ ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫిట్నెస్ ఇవి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇవే చేయాలి అవి చేయకూడదు అని ఏమీ లేదు. ఎందుకు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైనా వాళ్ళ వెయిట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే షుగర్ ఉండి బాడీ బిల్డింగ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకొని, లో షుగర్ కాకుండా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకొని అది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి హై ఇంటెన్సిటీ స్టార్ట్ చేయకూడదు. మన బాడీని మెల్లిగా అలవాటు పడేలా చేయాలి. ఫస్ట్ స్లో వాకింగ్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళి, ఆ తర్వాత జాగింగ్. ఒకేసారి జిమ్కి వెళ్ళి నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అది అంటే అది సాధ్యం కాదు, జరగదు. సో మజిల్స్ క్రాంప్స్ రావడము, సివియర్ డిహైడ్రేషన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఎప్పుడు కూడా సడన్ గా ఒకే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకూడదు, స్లోగా వెళ్ళాలి. ఎస్ డాక్టర్ గారు. సో ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరి దగ్గర ప్రోటీన్ డబ్బాలు ఉంటున్నాయి, మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అంటారు? ఎవరికైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఎక్కువగా అడ్వైజబుల్ కాదు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. చాలా మంది నన్ను కూడా అడుగుతారు పేషెంట్స్, ఐ వాంట్ టు గో టు ద జిమ్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై మజిల్, తీసుకోవచ్చా అని. వీలైనంత వరకు మన న్యాచురల్ ప్రోటీన్స్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇవి తీసుకుంటే మంచిది. ఈ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 3 to 6 months వరకు, యాజ్ ఫార్ యాజ్ ఆ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నంత వరకు 3 to 6 months వరకు పర్వాలేదు. కంటిన్యూస్ గా తీసుకోవడం అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ కంపల్సరీ అవుతుందని. ఎప్పుడైనా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్, ఎస్పెషల్లీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే కిడ్నీ మీద బర్డెన్ పడుతుంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ దట్. డాక్టర్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కళ్ళు తిరగడం అనేది. సో జనరల్ గా కూడా ఈ షుగర్ పేషెంట్స్ కొద్దిసేపు ఏదైనా తినకుండా ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. సో అది ఎందుకంటారు? లో షుగర్ అవడం వల్ల. అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడికేషన్ వాడుతున్నా, ఇన్సులిన్ మీద ఉన్న, డజంట్ మ్యాటర్, మెడిసిన్ తీసుకుంటున్నారు అని అంటే మన బాడీలో ఇన్సులిన్
మనం తింటే పెరుగుతుంది, స్వతహాగా డయాబెటీస్ లేని వాళ్ళకి తింటే పెరుగుతుంది, లేదంటే రిలీజ్ అవ్వదు. అది దానికి ఒక సైకిల్ ఉంటుంది మనం ఫుడ్ ఇంటేక్ని బట్టి. బట్ మనం ఒకసారి మెడికేషన్తోని మనం ఇన్సులిన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ మెడికేషన్ పని దాని పాటిగా చేసుకుంటూ పోతుంది. బట్ ఆ మెడిసిన్ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకోకపోతే లో షుగర్ అయిపోతుంది. సో అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని చెప్తాం. ఎవ్రీ 2.5 hours ఏదో ఒకటి హెల్దీగా తింటూ ఉండాలి. మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక్కటే కాకుండా మధ్యలో హెల్దీగా ఏదైనా స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే ఫ్రూట్స్ కానివ్వండి, ప్రోటీన్ స్ప్రౌట్స్ లాంటివి కానివ్వండి, సాలెడ్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇట్లాంటివి కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు. సో దట్ దే డోంట్ ఎండ్ అప్ ఇన్ లో షుగర్స్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము. సో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తే ఈ షుగర్ అనేది. ఇంకొకటి నేను ఇక్కడ ఐ వాంటెడ్ టు టెల్ యూ, యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో దే థింక్ దట్ ఈస్ ఇనఫ్. యోగా మెడిటేషన్ డెఫినెట్గా ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది, స్ట్రెస్కి హెల్ప్ అవుతుంది, నిద్రకి హెల్ప్ అవుతుంది. బట్ ఫిజికల్ యాక్టివిటీ కింద మనము ఎక్కువ కన్సిడర్ చేయకూడదు. అంటే యూజువల్గా యోగాలో ఫిజికల్ మూమెంట్స్ కన్నా కూడా పోస్చర్స్ ఎక్కువగా ఉంటాయి. సో యోగా మెడిటేషన్ చేసినా కూడా వాకింగ్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే మంచిది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ గారు, డయాబెటీస్ వచ్చిందంటే దాంతోపాటు చాలా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తుంటారు. ఇంకా చెప్తూ ఉంటారు ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోతే అన్ని రకాల ఆర్గాన్స్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఎందుకు డాక్టర్ గారు? సో షుగర్స్ మనకు తెలుసు, షుగర్స్ కంట్రోల్ లేకపోతే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బ్లడ్ వెజల్స్. 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, మైక్రోవాస్కులర్, మ్యాక్రోవాస్కులర్. మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెజల్స్, మ్యాక్రో అంటే పెద్ద బ్లడ్ వెజల్స్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఐస్, కిడ్నీస్, నర్వ్స్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్, ఇవి మైక్రోవాస్కులర్. అంటే సన్న బ్లడ్ వెజల్స్ ఏమంటే అందులో షుగర్ పేరుకుపోవడం కానివ్వండి, దాంతోపాటు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి, అండ్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, వీటి వల్ల ఐలో ప్రాబ్లం రావడం కానివ్వండి, కిడ్నీలో ప్రాబ్లం రావడం, న్యూరోపతి రావడం, ఇవన్నీ ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం. మ్యాక్రోవాస్కులర్ పెద్ద బ్లడ్ వెజల్స్ అంటే మన హార్ట్, మెయిన్గా హార్ట్ కానివ్వండి, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నా వాటిలో వచ్చే ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అవిది 2వ రకం. సో ఇది మైక్రోవాస్కులర్, మ్యాక్రోవాస్కులర్, ఇవి 2 మనం కామన్గా చూసే కాంప్లికేషన్స్. ఇవి కాకుండా ఫ్యాటీ లివర్ కానివ్వండి, లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, అట్లాగే ఇంకా ఐలో తొందరగా క్యాటరాక్ట్ రావడం కానివ్వండి, రెటినల్ ప్రాబ్లం వేరే, క్యాటరాక్ట్ రావడం వేరే. అండ్ అలాగే కాళ్ళల్లో మనం చాలా మంది చూస్తాం కాళ్ళల్లో అల్సర్స్ రావడము, దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడము, అండ్ న్యూరోపతి వల్ల. న్యూరోపతి అంటే చిన్న నరాలు ఈ వేళ్లలోకి, పాదాల్లోకి సప్లై చేసే నరాలు ఎఫెక్ట్ అవడం వల్ల అక్కడ వాటి స్పర్శ తగ్గిపోతుంది అన్నమాట. తగ్గిపోయినప్పుడు చిన్న దెబ్బలు తగిలితే తెలియకపోవడము, అవి పెద్ద పుండ్లై అల్సర్స్ అయ్యి రక్తం కారే వరకు చాలా మందికి తెలియదు. సో దానివల్ల, అండ్ మోర్ ఓవర్ బ్లడ్ సప్లై లేకపోవడం వలన సరిగ్గా హీల్ అవ్వకపోవడము, అండ్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల గ్యాంగ్రీన్స్ రావడము, ఈ అల్సర్సే మళ్ళీ గ్యాంగ్రీన్గా మారిపోవడం. ఇంకోటి ఆ అల్సర్స్, ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ రోజులు ఉండడం వల్ల లోపల బోన్స్ వరకు వెళ్ళడము, ఆ బోన్స్ డ్యామేజ్ అవ్వడము, దానివల్ల వేళ్ళు తీసేయడము, పాదాలు తీసేయడము, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే షుగర్స్ ఎక్కువ కాలం కంట్రోల్ లేకపోతే ఈ చేంజెస్ అన్నీ లోపల జరిగిపోయి మనకు బయటికి కనిపించేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకి షుగర్ ఉందని తెలిసిందో అప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే, షుగర్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఓకే. సో చాలా మంది కూడా ఒక షుగర్ టాబ్లెట్ ఒకసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని ఏళ్ళకేళ్ళు వాడుతూ ఉంటారు. అట్లా నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. కొంతమంది ఇంట్లో చెక్ చేసుకుంటారు, బాగానే ఉంది, వాళ్ళే ఎంత ఉందని అని అడిగితే నాకు కంట్రోల్లోనే ఉందని అంటారు. ఎంత ఉందంటే 200 ఉందంటారు. 200 కంట్రోల్ ఉందని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది అసలు చెక్ కూడా చేసుకోరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, టెస్ట్లు కూడా చేసుకోరు. ఎప్పుడో ఇదిగో ఇట్లాంటివి ఏమన్నా ఫిజికల్గా కాంప్లికేషన్స్ బయటపడి ఏదో ఒక ఇబ్బంది వస్తే తప్ప చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం కానీ, మందులు మార్చుకోవడం కానీ చేయరు. కొంతమంది ఏం చేస్తారు, మేము మామూలుగా అన్నీ బాగుంటే 3 monthsకి మెడికేషన్ రాసిచ్చి 3 monthsకి మళ్ళీ రమ్మని చెప్తారు. జనరల్గా అది ఎందుకంటే HbA1c ఎవ్రీ 3 months చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారు, 3 months వరకు టాబ్లెట్స్ తీసుకొని 3 months అయిపోయింది ఆపేసి ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు, టెస్ట్ చేయించుకోరు.
సో నేను అందుకే పర్టికులర్గా పేషెంట్స్ చెప్తాను, మీరు ఒకవేళ రావడం లేట్ అయితే ఒక 5 వారం రోజులైనా 10 రోజులైనా మెడికేషన్ కంటిన్యూ చేయండి, ఆపద్దు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు వచ్చేంత వరకు కంటిన్యూ చేయండి అని అంటే వాళ్ళు జీవితాంతం అవే కంటిన్యూ చేసి డాక్టర్ దగ్గరికి రావడం మానేస్తారు. సో అందుకే ఖచ్చితంగా, అందుకే మేము మందులు రాసేటప్పుడు కూడా 3 నెలల కన్నా ఎక్కువ రాయము. కొంతమంది యూఎస్ వెళ్ళే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మేము 6 monthsకి కావాలి అని అంటే తప్ప యూజువల్గా 3 monthsకే రాస్తాం. 3 monthsకి ఖచ్చితంగా హెచ్బిఏవన్సీ చేయించుకోవాలి కాబట్టి 3 monthsకి మాత్రమే రాస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అవే కంటిన్యూ చేస్తారు, కొంతమంది 3 months నా కోర్స్ అయిపోయిందని చెప్పి ఆపేస్తారు, కొంతమంది ఇంట్లో చెక్ చేసుకొని నాకు బాగానే ఉందని వాళ్ళే అనుకుంటారు, కొంతమంది చెక్ కూడా చేసుకోరు. ఎప్పుడన్నా ఇట్లాంటి ఏదన్నా ఇన్ఫెక్షను, కామన్గా వెయిట్ లాస్ అవుతున్నామనో, నీరసం వస్తుందనో, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్తున్నాం, యూరిన్ మంట ఎక్కువ వస్తుందనో, లేదా ఇలా పుండ్లు తగ్గట్లేదనో, ఇలాంటివి ఏమైనా వస్తే తప్ప నాకు ఫిజికల్గా బాగానే ఉంది, నాకేం లేదు అని అనుకుంటారు. ఎస్. అయితే డాక్టర్ గారు, ఒకవేళ టాబ్లెట్ రాశారు, వాడుతున్నారు, 3 months తర్వాత కూడా వాడుతున్నారు అంటే వాళ్ళకి తగ్గి ఉండొచ్చు కదా, అప్పుడు లో షుగర్ అవుతుంది కదా. అందుకే అది కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి హెచ్బిఏవన్సీ చేయించుకోవాలి. కొంతమంది బాగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న వాళ్ళకి లో షుగర్ కూడా వస్తుంది. ఆ లో షుగర్ వచ్చినప్పుడు డోస్ తగ్గిస్తాము, లేదా సింగిల్ మెడికేషన్ తీసుకుంటే టాబ్లెట్ ఆపేస్తాము. లో షుగర్ అవుతుందా పెరుగుతుందా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది, చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. బట్ ఇంకొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఏదో ఒక పూట సరిగ్గా తినకుండా లో షుగర్ అయిందని చెప్పి వాళ్ళే డిసైడ్ అయ్యి ఏదో ఒక్కసారి లో షుగర్ వచ్చిందని మెడికేషన్ కంప్లీట్గా ఆపేస్తారు. వాళ్ళకి నచ్చిన మెడికేషన్ ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఏది నచ్చితే అది ఆపేస్తారు. సో ఏదైనా లో షుగర్స్ రాకూడదు, షుగర్ హై కూడా వెళ్ళకూడదు. అది మనం తెలియాలి, ఎలా ఉంది, మనకు కావాల్సిన లెవెల్స్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి హెచ్బిఏవన్సీ అనేది మ్యాండేటరీగా చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ మందులు ఆపేయాలి, ఏ మందులు కంటిన్యూ చేయాలని డాక్టర్ అడ్వైస్ బట్టి చేయాలి, కానీ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోకూడదు. అంటే కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది షుగర్ పెరిగితే కనుక అంటారు. అది ఎందుకు డాక్టర్ గారు, పర్టికులర్ గా కిడ్నీస్ ఎందుకు? కిడ్నీస్ ఒకటే కాదు, మీ షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, రెటీనా కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. మనం కిడ్నీని ఎందుకు హైలైట్ చేస్తాము అని అంటే అది కొంచెం సీరియస్. ఇప్పుడు కాళ్ళు ఏదన్నా ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలో ఒకటే కాదు బాడీలో అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీ గురించి ఎందుకు సీరియస్గా తీసుకుంటారు అని అంటే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం కాబట్టి. ఇప్పుడు రెటీనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది కూడా ఎప్పుడు సీరియస్గా తీసుకుంటారు అని అంటే అది బ్లైండ్నెస్కి వెళ్ళేంత వరకు వస్తే కానీ సీరియస్గా తీసుకోరు. ఎప్పుడైతే ఆ చూపు మందగించడం స్టార్ట్ అవుతుందో అప్పుడే సీరియస్గా తీసుకుంటారు. దానికి ఏవో ఇంజెక్షన్లు సర్జరీలు ఏవో చేసి ఇచ్చేస్తారు. బట్ కిడ్నీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎండ్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, ట్రాన్స్ప్లాంట్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. సో అందుకని దాన్ని హైలైట్ చేసి కొంచెం సీరియస్ ప్రాబ్లంగా అనుకుంటాం. కానీ ఎంతమంది వేళ్ళు తీసేయించుకొని పాదాలు తీసేయించుకొని కుంటుతూ నడుస్తున్నారు, ఇంతవరకు కాళ్ళు తీసేయించుకొని కూడా, కాకపోతే ప్రాణం ఉంది కదా, కిడ్నీ లేకపోతే ప్రాణమే ఉండదు. సో ఇట్లా పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా నేను అదే చెప్తాను. ఇంకొంతమంది ఏమిటంటే మెడికేషను టెస్ట్లు ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్ కూడా మానేస్తారు. సో ఆ రీఇన్ఫోర్స్మెంట్ కోసం కూడా మేము ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, టెస్ట్లు చేయించుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దానికి ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఎవ్రీ 3 months హెచ్బిఏవన్సీ చేయించుకొని డాక్టర్ కొంతమంది చేయించుకొని వాళ్ళంతటా వాళ్ళు బాగానే ఉందనో లేకపోతే తక్కువ అవుతుందనో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. 3 monthsకి ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అది ఖచ్చితంగా డాక్టర్ గారు. సో అసలు లైట్ తీసుకోకూడదని కోరుకున్నాము. సో షుగర్ వచ్చింది, మందులు జీవితాంతం మందులు వాడాల్సిందే అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ థింగ్ ఒకటి. సో ఇవే మందులు ఉంటాయేమోనని అనుకుంటూ ఉంటారు, అవే వాడుతూ ఉంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ అయితే చాలానే వస్తాయి. ఇంకా మీ డాక్టర్స్ ఏం చెప్తారంటే బిఫోర్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. అదొకటి చాలా ప్రాబ్లం అవుతుంది. తినే ముందు వేసుకోవాల్సింది తిన్న తర్వాత వేసుకుంటారు. తిన్న తర్వాత వేసుకోవాల్సింది తినే ముందు వేసుకున్న ప్రాబ్లం లేదు. బట్ తినే ముందు వేసుకోవాల్సింది ఖచ్చితంగా తినే ముందు మాత్రమే వేసుకోవాలి. అలా అయితేనే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. తిన్న తర్వాత వేసుకుంటే తిన్న తర్వాత షుగర్ కంట్రోల్ రాదు, ఆ తర్వాత కాసేపటికి షుగర్ డౌన్ అయిపోతుంది. సో కంట్రోల్ అనేది ఉండదు. సో ఆ టాబ్లెట్స్ ఎప్పుడు ఎలా వేసుకోవాలనేది కూడా
జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. ప్రతి ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది షుగర్ అనేది అందరికీ తెలిసినా కానీ అదే పందాలో వెళుతూ ఉంటారు. సో నిజంగానే మీరు అన్నట్లుగా కిడ్నీ ఇష్యూస్ వచ్చినప్పుడు, లివర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు భయపడి వెళ్తూ ఉంటారు డాక్టర్ ఫిజికల్ గా దగ్గరికి. సిమ్టమ్స్ తెలిస్తే తప్ప వెళ్ళరు, అప్పటికే లేట్ అయిపోతుంది. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.